హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి గ్రాండ్ లీగ్స్ ఎలా విన్ అవ్వాలి, మీలో చాలామంది గ్రాండ్ లీగ్స్ ఎందుకు విన్ అవ్వట్లేదో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాండ్ లీగ్స్ విన్ అవ్వాలంటే నెంబర్ వన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు రిస్క్ తీసుకోగలగాలన్నమాట. రిస్క్ తీసుకోకుండా గ్రాండ్ లీగ్స్ విన్ అవ్వాలంటే మీకు అది కలగానే మిగిలిపోతుంది తప్ప మీరు ఖచ్చితంగా ఎప్పటికీ విన్ అవ్వలేరు. సో ఖచ్చితంగా కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు కూడా కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్లోనే విన్ అవ్వాలి గ్రాండ్ లీగ్ అంటే మీకు అలా విన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీరు ఖచ్చితంగా కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి. సో మీరు ఈ వీడియోలో కంప్లీట్గా అనలైజ్ చేస్తానమాట. ఒక మ్యాచ్ని ఎలా అనలైజ్ చేస్తాను, ఆ మ్యాచ్ని గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి ఎంత బాగా అనలైజ్ చేస్తానో ఇదే ప్రాసెస్ని మీరు ప్రతి మ్యాచ్కి మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు గ్రాండ్ లీగ్ ఖచ్చితంగా విన్ అవుతారన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇండియా మ్యాచ్ ఉంది కదా, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఓడిఐ మ్యాచ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వికెట్ కీపర్ సెక్షన్లో ముందు ఒకసారి సో ఇలాంటి మ్యాచెస్ ఏంటంటే ఫస్ట్ మ్యాచెస్ అన్నీ అన్ప్రెడిక్టబుల్ మ్యాచెస్ అన్నమాట. అంటే సిరీస్లో ఫస్ట్ మ్యాచెస్ మనకి అంతగా డేటా ఉండదు, అంటే ఏ ప్లేయర్ ఏ ఫామ్లో ఉన్నాడో మనకి 100% తెలియదు అన్నమాట ఆ పర్టికులర్ పిచ్లో. ఇప్పుడైతే మనకి ఇండియా అయితే మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఐడియా ఉన్నా, మనకి వెస్టిండీస్లో ఎలా ఉంటుందో ఏ ప్లేయర్కి ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో మన ప్రీవియస్ డేటా ప్రకారం మనకు ఒకసారి వెళ్ళొచ్చు అన్నమాట. మీకు రిస్క్ ఎలా తీసుకోవాలి, మీకు ఎక్కువ బర్డెన్ అవ్వకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా గ్రాండ్ లీగ్ విన్నింగ్ ఎలా పొందాలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే షాయ్ హోప్ వన్ ఆఫ్ ద వికెట్ కీపర్లో వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అన్నమాట మన వెస్టిండీస్కి. అండ్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్. సో మొత్తం ఈ ముగ్గురు కూడా మనకి ఆడతారు మ్యాక్సిమం. సో అది మీకు లైనప్స్ వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు అన్నమాట, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మనకి 100% లైనప్స్ అంత ఐడియా ఉండవు. అండ్ బ్యాటింగ్లో సెక్షన్లో చూసుకున్నట్లయితే శిఖర్ ధావన్, నికోలస్ పూరన్ అండ్ మనకి బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే శిఖర్ ధావన్, నికోలస్ పూరన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ ఎస్ బ్రూక్స్ అండ్ దీపక్ హూడా, శ్రేయస్ అయ్యర్ అండ్ బ్రాండన్ కింగ్. సో వీళ్ళందరూ మనకి ప్లేయింగ్ లెవెల్లో ఉండొచ్చు అన్నమాట. సో ఆర్ పవల్ కూడా మన ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. సో దాని తర్వాత అక్కడ ఆల్రౌండర్లు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జడేజా, జేసన్ హోల్డర్ అండ్ కే మేయర్స్ అనే బ్యాట్స్మెన్ మనకి ఆల్రౌండర్. ఓపెనర్ దిగుతాడు వెస్టిండీస్కి, ప్లస్ బౌలింగ్ కూడా వేస్తాడు. అండ్ కేమా పాల్ కూడా మ్యాక్సిమం ఆడొచ్చు అన్నమాట ఈ మ్యాచ్లో. సో కేమా పాల్ కానీ రుతర్ షేఫార్డ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడొచ్చు, అది మనకి లైనప్స్ తర్వాత డిసైడ్ అవ్వచ్చు. సో దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నట్లయితే యుజ్వేంద్ర చాహల్ మంచి ఫామ్లో ఉన్నాడు అన్నమాట. కంపల్సరీగా 10 ఓవర్స్ వేస్తాడు. 10 ఓవర్స్లో ఖచ్చితంగా చాలా వికెట్స్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఈ ట్రిండెడ్ పిచ్లో బ్యాటింగ్ ఫస్ట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. కానీ మనకి ఇండియా వర్సెస్ వెస్టిండీస్లో ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ గుడ్ ఫామ్ అండ్ ఇండియా ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో ఖచ్చితంగా మనకి ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట. సో ఈ ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేసుకొని ఇండియా విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ అల్జరీ జోసెఫ్ అండ్ జీ మోటే అండ్ శార్దుల్ ఠాకూర్, ఏ హుస్సేన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఆవేష్ ఖాన్. సో వీళ్ళమాట మన బౌలింగ్ అన్నమాట. సో వీళ్ళు ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం ప్లేయింగ్ లెవెల్లో ఉండే ప్లేయర్స్. సో మనం ఒకసారి మీకు చెప్పాం కదా, గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలని చెప్పి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 11 టీమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు అన్ని కాంబినేషన్స్ కవర్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో ఆ కాంబినేషన్స్ ఎలా కవర్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్గా కవర్ చేసుకోగలను, పేపర్ మీద నోట్అవుట్ చేసుకుని కవర్ చేసుకోగలను అనుకుంటే పర్లేదు. అలా నేను అంత టైం నేను స్పెండ్ చేయలేను, నేను ఒక ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇలా నాకు తక్కువ టైం ఉంటుంది అనుకున్నప్పుడు మీరు ఇక్కడ టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ కంప్లీట్గా మీకు గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయ్యే టూల్ అది. సో అది చాలా యూస్ఫుల్ టూల్. అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అందులో టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి ఈ మ్యాచ్ ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం బ్యాక్లోకి వెళ్ళి సో టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మ్యాచెస్ అన్నీ లోడ్ అవుతాయి కదా. సో ఇదన్నమాట సాఫ్ట్వేర్ ఇలా కనబడుతుంది. సో ఇందులో అన్ని మ్యాచెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవాళ మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సాయి హోప్కి 9 అండ్ ఇషాన్ కిషన్కి 8.5 అండ్ సంజు శాంసన్కి 8 కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శిఖర్ ధావన్కి 9 క్రెడిట్స్ ఉన్నాయి మన యాప్లో. కాకపోతే మనకి డ్రీమ్ లెవెల్లో 9.5 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 9.5కి ఇంక్రీజ్ చేస్తున్నాను. సో శిఖర్ ధావన్కి 10 ఉన్నాయి కాబట్టి 10కి ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ మనకి ఆల్రౌండర్లో సేమ్ అండ్ బౌలర్లో కూడా సేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మన వికెట్ కీపర్ సెక్షన్లో మొత్తం ముగ్గురు ఆడతారు. అండ్ బ్యాటింగ్లో సెక్షన్లో చూసుకున్నట్లయితే శిఖర్ ధావన్, నికోలస్ పూరన్, బ్రూక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్, బ్రాండన్ కింగ్, ఆర్ పవెల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. అండ్ దీపక్ హూడా కూడా ఆడతాడు. సో ఇవన్నీ మనకి 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు.
3 వికెట్ కీపర్స్ ఉన్నారు. అండ్ ఇట్ ఈజ్ ఏ ఓడిఐ మ్యాచ్, అంటే 50 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి బ్యాట్స్మెన్స్ కొంచెం స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్రౌండర్లో చూసుకున్నట్లయితే జేసన్ హోల్డర్ అండ్ రవీంద్ర జడేజా అండ్ కే మేయర్. సో కే మేయర్ అనే బ్యాట్స్మెన్ మనకి ఆల్రౌండర్, మనకి ఓపెనర్ బ్యాట్స్మెన్ అన్నమాట వెస్టిండీస్కి మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్. అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో బౌలర్ సెక్షన్లో చూసుకున్నట్లయితే యుజ్వేంద్ర చాహల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ అల్జరీ జోసెఫ్, జీ మోటే, ఏ హుసేన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, ఠాకూర్ అండ్ ఇంకా ఎవరున్నారు, ఆవేష్ ఖాన్. సో ఇంకా ఎవరో ఒక బ్యాట్స్మెన్ మనం మిస్ చేసాం కదా, బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ని. సో మనకి ఇక్కడ కీమా పాల్ కానీ అండ్ ఆర్ షెఫార్డ్ కానీ ఆడతారు, వీళ్ళిద్దరిలో ఒకరు ఆడతారు. సో మొత్తం 11 ప్లేయర్స్ ఈచ్ సెలెక్ట్ చేశాం కదా. సో ఒకసారి గుర్తెట్టుకోండి, 3 వికెట్ కీపర్, 8 బ్యాట్స్మెన్, 4 ఆల్రౌండర్ అండ్ 7 బౌలర్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏ స్ట్రాటజీ యూస్ చేసుకోవాలో కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ జనరేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్స్ అన్నమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలని ట్రై చేస్తున్నాం కాబట్టి సో మనకి మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ మన ప్రెడిక్షన్ రాంగ్ అవునా సరే మనకి మంచి టీమ్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 టీమ్స్ వేసినప్పుడు, ఒక 11 టీమ్స్ వేసినప్పుడు అందులో ఒక 3 అన్న టాప్ టీమ్స్లో రావాలంటే ఒక 100 బిలో రావాలి ర్యాంకు. అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెడిక్షన్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెడిక్షన్ క్రియేట్ చేసి 11 టీమ్స్ క్రియేట్ చేసినప్పుడు మన ప్రెడిక్షన్ కరెక్ట్ అయినప్పుడు మొత్తం 11 టీమ్స్ మంచి ర్యాంక్స్లో ఉంటాయి. అదే మన ప్రెడిక్షన్ రాంగ్ అయితే 11 టీమ్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మనం సాఫ్ట్వేర్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తే, సాఫ్ట్వేర్ మొత్తం డిసైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఇస్తే 11 టీమ్స్లో ఒక 5 టీమ్స్ అన్న మంచి టీమ్స్ వస్తాయి, అందులో ఒక టీం అన్న మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. అండ్ మనకు ఆ రోజు బాగుంటే ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్ ప్లేయర్స్ని ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకోకండి. సో మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే యుజ్వేంద్ర చాహల్ని సెలెక్ట్ చేసుకోండి. యుజ్వేంద్ర చాహల్ 10 ఓవర్స్ వేస్తాడు, వికెట్స్ తీసే చాయిస్ చాలా ఎక్కువ. అండ్ ఇంకా ఎవరినైనా మీరు ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇంకెవరు లేరు మనకి ఫిక్స్ చేసుకునే వాళ్ళు, యుజ్వేంద్ర చాహల్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే యుజ్వేంద్ర చాహల్ని కూడా ఫిక్స్ చేయట్లేదు ఈ మ్యాచ్కి. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కెప్టెన్ ప్లేయర్స్లో ఫస్ట్ మనకి ఇండియా విన్ అవుతుందని మనకి 100% తెలుసు కాబట్టి ఇండియా నుంచి కెప్టెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకెవరిని వద్దు, కెప్టెన్ అయితే మాత్రం ఇండియా నుంచే సెలెక్ట్ చేసుకోండి. ఇదే శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హూడా అండ్ యుజ్వేంద్ర చాహల్. ఇంకా ఎవరున్నారు, కాకపోతే మీరు ప్రసిద్ధ్ కృష్ణ సెలెక్ట్ చేసుకోవచ్చు కెప్టెన్ కింద. అండ్ ఆవేష్ ఖాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ అండ్ రవీంద్ర జడేజాని సెలెక్ట్ చేయట్లేదన్నమాట, ఎందుకంటే బ్యాటింగ్ కూడా లోవర్ ద ఆర్డర్ వస్తారు కాబట్టి. దీపక్ హూడా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్. కాకపోతే మీరు ఇషాన్ కిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కెప్టెన్గా, నేనైతే సెలెక్ట్ చేస్తలేదు. సో వీళ్ళని కెప్టెన్గా సెలెక్ట్ చేశాను, ఎందుకంటే ఇండియా విన్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇండియా నుంచి కెప్టెన్స్ వస్తారు మ్యాక్సిమం. సో కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత వైస్ కెప్టెన్ ఏమో షాయ్ హోప్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, మొత్తం అందరినీ నేను వైస్ కెప్టెన్ కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను సాఫ్ట్వేర్కి చాలా ఛాన్స్ ఇస్తున్నాను అన్నమాట, సాఫ్ట్వేర్ మొత్తం చూసుకుంటుంది. సో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత మొత్తం అందరినీ వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కంటిన్యూ. అండ్ నేను ఇక్కడ ఇండియా నుంచి 6 ప్లేయర్స్ కానీ ఇండియా నుంచి 7 ప్లేయర్స్ కానీ కంపల్సరీగా వస్తారన్నమాట, ఎందుకంటే డ్రీమ్ టీంలో మనకి ఇండియా నుంచి ఖచ్చితంగా 7 ప్లేయర్స్ కానీ 6 ప్లేయర్స్ కానీ వస్తారన్నమాట. 7 ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, 6 ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 2 సెలెక్ట్ చేసుకున్నాను. 6 ప్లేయర్స్ ఏమో ఇండియా నుంచి, 5 ప్లేయర్స్ ఏమో వెస్టిండీస్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే 7 ప్లేయర్స్ ఏమో ఇండియా నుంచి, 4 ప్లేయర్స్ ఏమో వెస్టిండీస్ నుంచి. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత ఇది స్కిప్ చేస్తాను. దాని తర్వాత క్రెడిట్ రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడే మొత్తం అంతా బాగా చేసి ఇక్కడే నాశనం చేస్తారు చాలామంది. సో అదేంటంటే ఇక్కడ ఇది 95.5 టు 97.5 ఇచ్చుకోండి క్రెడిట్స్. 97.5 ఇది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఒక వీడియోస్ చేస్తాను అన్నమాట. ఈ క్రెడిట్ రేంజ్ నేను ఎలాగా క్రియేట్ చేస్తున్నాను. సో క్రెడిట్ రేంజ్ షుడ్ బి ఇంపార్టెంట్. 95.5 టు 97.5 ఈ మధ్యలోనే డ్రీమ్ టీమ్ 100% ఉంటుంది అన్నమాట. దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. సో దాని తర్వాత ఇక్కడ వికెట్ కీపర్ సెక్షన్లో మనకి 3 ఉన్నారు, కానీ మనకి అందులో ఒకరే పెర్ఫామ్ చేయొచ్చు, ఇద్దరు కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో మనకి స్టాండర్డ్ 1-4-2-4 అండ్ 3 ఆల్రౌండర్స్ అవసరం లేదు ఈ మ్యాచ్కి, ఓన్లీ 2 ఆల్రౌండర్స్ చాలు. 1-4-2-4 అండ్ 1-3-2-5 అండ్ ఇంకా ఎవరున్నారు 2-4-2-3 అండ్ ఇంకేమున్నాయి 2-3-2-4. సో 2-4-2-3
2324 అండ్ 1425 అండ్ 1325 అండ్ 1523. సో మొత్తం నేను ఇలాగా 1 2 3 మొత్తం 5 కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఇందులోనే డ్రీమ్ టీమ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత టీమ్స్ ఒక 12 టీమ్స్ ఇచ్చుకుంటాను. సో 12 టీమ్స్ ఇచ్చుకున్న తర్వాత మీకు టీమ్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యాయి కదా. ఈ టీమ్స్ అనేవి చాలా చాలా యాక్యురేట్ టీమ్స్ అన్నమాట. మనం ఎక్కువ ప్రెడిక్షన్ చేసేసి ఎక్కువ నాశనం చేసేయలేదు, అలాగని మరీ తక్కువగా ప్రెడిక్షన్ కూడా చేయలేదు. మన మోడరేట్ లెవెల్లో, కరెక్ట్ లెవెల్లో ప్రెడిక్షన్ చేసాం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి గ్రాండ్ లీగ్స్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ మనం సాఫ్ట్వేర్కి ఎక్కువ అవ్వడం వల్ల మనకి సాఫ్ట్వేర్ అన్ని కాంబినేషన్స్ కవర్ చేసి మనకి ఖచ్చితంగా మంచి కాంబినేషన్ ఒక్కటన్నా వస్తుంది. ఆ కాంబినేషన్ ఒక్కటంతో మీరు ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ వస్తాయి. మిగతా కాంబినేషన్స్ అంటే పోతాయని కాదు, మంచి ర్యాంక్స్ వస్తాయి. కానీ ఏదో ఒక్కటన్నా మంచి నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది అన్నమాట. అది మీకు ఆ రోజు బాగుంటే ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, లేకపోతే టాప్ 100లో కూడా రావచ్చు అన్నమాట. సో ఇలాంటి లైట్గా ప్రెడిక్షన్ చేసుకోండి, మరీ హెవీగా చేయకండి. మీరు హెవీగా చేసుకుంటాను, నాకు డైలీ ఒక 500 ప్రాఫిట్స్ వస్తే చాలు నాకు అలా అనుకునే వాళ్ళు కూడా హెవీగా మీరు ఫిక్స్డ్ ప్లేయర్స్ని ఒక 5 to 6 6 to 7 ఫిక్స్డ్ ప్లేయర్స్ని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎందుకు నేను ఈ సాఫ్ట్వేర్ మీకు తీసుకోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ అమ్మేసేసి మీ దగ్గర డబ్బులు ఏదో తీసేసుకోవాలని కాదు. సో ఖచ్చితంగా మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అన్నమాట. ఎందుకంటే నేను మొత్తం అన్నీ చాలా ఎక్స్పీరియన్స్తో క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఇది. సో చాలా మందికి యూజ్ అవుతుంది, చాలామంది విన్ అయ్యారు. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో గ్రాండ్ లీగ్స్ విన్ అవ్వాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలన్నమాట. పేషెన్స్ లేకుండా విన్ అవ్వలేరు. అండ్ కీప్ ట్రయింగ్ అండ్ కీప్ చేంజింగ్ ద ఫ్యాంటసీ యాప్స్ అన్నమాట. ఒక డ్రీమ్ లెవెన్ అనే కాదు, వేరే యాప్స్ కూడా చేంజ్ చేయండి. అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి విన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.